ఐక్యతగా మన ధర్మాన్ని మనం పాటించి రాబోయే తరాలకు మనం అందించినట్టయితేనే మన రాబోయే తరాలు ఈ దేశంలో ఇంకా కొంతకాలం మనం గర్వంగా మన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ మనం బ్రతకగలుగుతాం. విపరీతమైన దాడులు మన దేశం మీద వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు మన ధర్మం మీద పరాయి దేశస్థులు విపరీతమైన హింసలతో వారి పరిపాలనలతో ఎంతో అదిగా మన హిందువులందరినీ మన ధర్మాన్ని మన భారతదేశంలో సర్వనాశనం చేసిండ్రు. ఎంత అదిగా హింస పెట్టి సర్వనాశనం చేసినా ఎవరో ఒకరు మన ముందున్న మన బంధువులు మన హిందూ ధర్మ పరిరక్షకులు ఇప్పుడు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల కార్యక్రమంగా పూర్తి చేసుకొని ఇంతకుముందు అక్కగారు చెప్పిండ్రు. వారు చేసిన పని ఏంటంటే వారు పెట్టే హింసలు వారు పెట్టే మన మీద చేసే దాడులు అవన్నీ తట్టుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడి ఈరోజు ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛ వాయువులతోటి మనం బ్రతుకుతున్నామంటే చాలా సంతోషపడాలి. ఒక్కసారి ఒక 100 సంవత్సరాలు అంటే స్వాతంత్ర్యం ముందే మొఘలుల పరిపాలన కానీ ఏ పరిపాలన చూసినా ఎక్కడైనా మన మీదనే దాడి జరిగింది. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. భోజనాలు వడ్డించినాము, తప్పకుండా భోజనం చేసే వెళ్ళాలని మన బంధువులందరినీ కోరుచున్నాను. తప్పకుండా ఎవరు వెళ్ళకూడదు. అందరూ భోజనం చేసిన తర్వాతనే అయిపోయింది. ఒక 20 నిమిషాలలో కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి తప్పకుండా మనందరం ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మనందరం గ్రామాలలో భజన మండలని హనుమాన్ స్వాములని అయ్యప్ప స్వాములని మాలలేస్తున్నాం. ఆ మాలల వరకే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పట్టనంటే మన ధర్మం కోసం ఏమీ పని చేయనట్టుగానే ఉంటున్నాం. కాబట్టి భజన చేయడం కోసము ఏదో 42 రోజులు మాలధారణ వేసి కాకుండా మన జీవితానికి అది అన్వయించుకొని మనం ఆ ధర్మాన్ని పాటిస్తూ మన పిల్లలకు మన ధర్మాన్ని బోధిస్తూ సమాజంలో మన చుట్టూన్న కుటుంబాలకు ఆ ధర్మాన్ని మనం నేర్పించినట్లయితేనే రాబోయే తరాలు మన ధర్మం ఏందనేది కూడా గుర్తుపెట్టుకుంటారని మీరందరూ ఆ విధంగా మనందరం ప్రేరేపించాలి. మన సమాజంలో మార్పు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి, సంఘటితపరచాలి. మన ధర్మం గురించి మన పిల్లలకు బోధించాలి. మిగతా వాళ్ళు ఎట్లయితే ఆదివారం చర్చికి వాళ్ళ భార్య పిల్లలు చిన్న పిల్లలు డైలీ వాళ్ళది బైబిల్ చేత పట్టుకొని వాళ్ళ కుటుంబంతో సహా వారు ఏ విధంగా వెళ్ళి వారి ధర్మాన్ని బోధిస్తున్నో ఆదివారం కానీ శుక్రవారం కానీ మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి వారి ధర్మాన్ని బోధించడం వల్ల వారికి ఇబ్బందులు కలుగుతారు. మన ధర్మాన్ని మనం బోధిస్తలేము. మన దేవుని గురించి కానీ మన చరిత్ర గురించి కానీ మన దేవతల గురించి కానీ మన ఆచార వ్యవహారాల గురించి కానీ మన పిల్లలకు చెప్పడం లేదు. చెప్పకపోవడం వల్ల ఈ సమాజంలో జరిగే దుష్పరిణామాలకి ఇది ఒక కారణం. ఏదైనా ఆధ్యాత్మికత వైపు భక్తిభావం వైపు మనము మన పిల్లలను తీసుకువెళ్ళినట్టయితే అనాగరిక ప్రపంచము అంటే సమాజంలో విపరీతమైన వింత పోకటలు వింత ప్రవర్తనలు లేకుండా అవుతాయి. మన ధర్మము మనం బోధించకపోతే మన పిల్లలు మన చేతులు లేకుండా అవుతారు. కాబట్టి తప్పకుండా పెద్దలు ఇప్పుడు బోధించిన సూచనలు ఆచరిస్తూ వారానికి ఒకసారి మనం ఫస్ట్ గుడికి వెళ్ళాలి. వారానికి ఒకసారి మనం గుడికి వెళ్తూ మన పిల్లలకు అలవాటు చేసినట్టయితేనే అలవాటు చేసి తప్పకుండా తీసుకెళ్ళాలి. మరి మిగతా వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు మనకేంది నామోషి, మనకేంది మోమాటం, మరి మన పిల్లలకి ఎలా తెలుస్తుంది మన ధర్మం, మన గుడి, మన దేవుడు, మన భక్తి ఇవి తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక నుండి అయినా మనం వారానికి ఒకసారి గుడికి వెళ్తూ మన పిల్లల్ని కూడా అటువైపుగా తీసుకెళ్ళి గుడి భక్తి దేవుడు అనే భయము భక్తి నేర్పినట్లయితేనే మన పిల్లలు చక్కగా సమాజంలో రాణిస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు మరొకసారి మీరు కృతజ్ఞతలు తెలుపుతూ మరొకరు పెద్దవారు మాట్లాడవలసి ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను.